నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ లెసన్ టైటిల్ నేమ్ చూడండి, హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్. ఇక్కడ థాట్ ఆలోచన కాదు, హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అంటే నేను ఎలా అమ్మమ్మకు చదివించడానికి నేర్పించాను అనేటటువంటి టైటిల్ అనమాట. దీనిని సుధామూర్తి గారు రచించడం జరిగింది. ఈ లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ మీకు కీ పాయింట్స్తో అబౌట్ ది ఆథర్ సమ్మరీ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా రాసే విధంగా కీవర్డ్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా చివరి వరకు చూడండి. మిగతా అన్ని లెసన్లు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. శాతవాహన యూనివర్సిటీ SU SEM4 ఇంగ్లీష్ అని సెర్చ్ చేయండి, మీకు మెటీరియల్ కూడా రావడం జరుగుతుంది ఫ్రీగానే. తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో PDF అనేటటువంటిది ఉంటుంది. ఇక మనం అబౌట్ ది ఆథర్ని చూసుకున్నట్లయితే అబౌట్ ది ఆథర్ సుధామూర్తికి సంబంధించినటువంటి టాపిక్. ఇంకా సుధామూర్తి గారు బ్రతికే ఉన్నారు కదా, మీలో చాలామంది చూసే ఉంటారు. ఇన్స్పైరింగ్ మోటివేషనల్ స్పీచెస్ ఇంటర్వ్యూలు చూస్తూనే ఉంటారు. బాగా ఫేమస్ ఆథర్కు సంబంధించినటువంటి రైటింగ్ ఇది. సుధామూర్తి 1950లో జన్మించినటువంటి రచయిత్రి. ఈజ్ యాన్ ఇండియన్ బిజినెస్ ఉమెన్, ఎడ్యుకేటర్, ఆథర్ అండ్ ఫిలంథ్రోపిస్ట్. భారతీయ విద్యావేత్త, వ్యాపారవేత్త మరియు సామాజిక వ్యక్తి అని చెప్పుకోవచ్చు అనమాట. ఫిలంథ్రోపిస్ట్ అంటే ఇక్కడ ఏదైనా సంఘంలో ఏదైనా ఒక ఉపయోగంగా ఉండే విధంగా సేవ చేస్తున్నటువంటి ప్రజాసేవ నాయకురాలు అట్లా అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా బిజినెస్ ఉమెన్, ఈమె వ్యాపారవేత్త మరియు విద్యావేత్త, ఎడ్యుకేటర్. భారతదేశంలో అనేక లైబ్రరీస్ని స్థాపించినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. షీఈజ్ ఆథర్ నావెల్స్, ట్రావెల్ లాగ్స్, టెక్నికల్ బుక్స్, షార్ట్ స్టోరీస్, బోత్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్స్ అండ్ చిల్డ్రన్ స్టోరీస్. ఈ విధంగా అనేక రచనలు చేయడం జరిగింది. ఫిక్షన్ కావచ్చు, నాన్ ఫిక్షన్, టెక్నికల్ బుక్స్ కావచ్చు, ట్రావెల్ లాగ్స్ కావచ్చు, అట్లాగే నావెల్స్, నవలలు, అట్లాగే చిన్న చిన్న కథలు, ఇట్లాంటివి చాలా రాయడం జరిగింది. ఇందులో గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ బుక్స్ కూడా రాయడం జరిగింది. షీ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ ఫౌండేషన్. ఇన్ఫోసిస్ అనేటటువంటి సంస్థకు, సాఫ్ట్వేర్ సంస్థకు తను చైర్పర్సన్ అనమాట. అందుకోసం తనకు టెక్నాలజీ మీద, సాఫ్ట్వేర్ మీద కూడా పట్టుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారి వైఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు బ్రిటిష్ ప్రెసిడెంట్ ఎవరైతే ఋషి సునాక్ ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి అత్తామామలు ఈ సుధామూర్తి మరియు నారాయణమూర్తి అని చెప్పుకోవచ్చు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు సంబంధించినటువంటి చైర్పర్సన్లని చెప్పుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా, హుందతనంగా ఉండేటటువంటి స్త్రీ, భారతీయ కట్టుబొట్టు ఉన్నటువంటి స్త్రీ సుధామూర్తి గారు అని చెప్పుకోవచ్చు. పద్మశ్రీ ఫర్ సోషల్ వర్క్స్ ఇన్ 2006, అట్లాగే పద్మభూషణ్ అనేటటువంటిది 2023లో రావడం జరిగింది. 2024లో రాజ్యసభకు కూడా నామినేట్ కావడం జరిగిందని గుర్తుంచుకోవచ్చు. ఈ విధంగా ఈ రచనకు సంబంధించి హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ అనేటటువంటి కలెక్షన్ నుంచి ద ప్రజెంట్ లెసన్ అయినటువంటి లెసన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ లెసన్ టేకెన్ ఫ్రమ్ ద కలెక్షన్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ అనేటటువంటి పుస్తకం నుంచి దీనిని తీసుకోవడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా ఏముంటుందంటే వాళ్ళ సొంత నాయనమ్మ, అమ్మమ్మ అని చెప్పుకుంటాం కదా, ఇట్లా అవ్వలు అని చెప్పుకుంటాం కదా, అటువంటి ఒక ఏజ్ పర్సన్ అయినటువంటి అమ్మమ్మకు సంబంధించి కిష్టక్క అనేటటువంటి ఒక పర్సన్కి ఎడ్యుకేషన్ నేర్పించడం, ముసలితనంలో 60 ఏళ్ళు పైచిలుకున్నటువంటి స్త్రీకి ఎడ్యుకేషన్ నేర్పించడం, నేర్పించడం ఈ లెసన్లో ఉండడం జరుగుతుంది. కీవర్డ్స్ కూడా అబౌట్ ది ఆథర్ చూడండి. ఆథర్ సుధామూర్తి, ఫిలంథ్రోపిస్ట్, ఇండియన్ బిజినెస్ ఉమెన్, ఎడ్యుకేటర్ అని చెప్పి మీ విధంగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇన్ఫోసిస్ చైర్పర్సన్, పద్మశ్రీ ఇన్ 2006, పద్మభూషణ్ 2023, రాజ్యసభ మెంబర్ 2024 అని చెప్పి వీటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎగ్జామ్లో రాయాలనిపిస్తున్నట్టే, మీకు గుర్తుంటున్నట్టే రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక సమ్మరీ విషయానికి వస్తే చాలా సింపుల్ సమ్మరీ. ఇందులో ఒక అమ్మమ్మ, వాళ్ళ మనమరాలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ గ్రాండ్ మదర్, గ్రాండ్ డాటర్. గ్రాండ్ మదర్ పేరు కిష్టక్ అనమాట. గ్రాండ్ డాటర్ పేరు మన రైటర్ సుధామూర్తి అనమాట. ఇక ఇందులో ఒక టాపిక్ కాశీ యాత్ర అనేటటువంటి టాపిక్ గురించి చదవడం గురించి దీంతోనే చదివించడం వస్తుందన్నమాట. అంటే వాళ్ళ అమ్మమ్మకు మన సుధామూర్తి గారు ఈ కాశీయాత్ర టాపిక్ వల్లనే చదివించాల్సి వస్తుంది. ఆ విధంగా ఆ కాశీయాత్ర అనేది కర్మవీర అనేటటువంటి మ్యాగజైన్లో రావడం జరుగుతుందన్నమాట. ఇక ఆమె చదువుకోవాలనుకున్నప్పుడు అది సరస్వతి పూజ వరకు డెడ్ లైన్గా ఉంటుంది అనమాట. ఇది స్టోరీ. ఈ స్టోరీని మీకు డెప్త్గా ఎస్ఏ క్వశ్చన్ రాసే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇందులో
చూడడానికి ప్రయత్నం చేయండి. ఆథర్ ఒక యంగ్ గర్ల్, ఆ యంగ్ గర్ల్ సుధామూర్తి, గ్రాండ్ మదర్ కిష్టక్క, వీళ్ళు జీవిస్తున్నారు అనమాట. వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైతే ఫేవరెట్ మ్యాగజైన్లు చదువుతుంటారు. ఆ మ్యాగజైన్ నేమ్ ఏంది, స్టోరీ నేమ్ ఏంటంటే కాశీయాత్ర. కాశీయాత్ర గురించి ఉంటుంది, వారం వారం చదువుతుంటారు. ఆ వారం వారం చదువుతున్న దాంట్లో కాశీయాత్రకు సంబంధించినటువంటి దాంట్లో ఏముంటుందంటే ఒక అర్పన్ గర్ల్ ఉంటుంది. ఆ అర్పన్ గర్ల్ ఆ అర్పన్ గర్ల్ని సేవించడానికి, అంటే ఆ అర్పన్ గర్ల్ని ప్రొటెక్ట్ చేస్తూ కాపాడడానికి, హెల్ప్ చేయడానికి ఒక గ్రాండ్ మదరు కాశీకి వెళ్లకుండా తను సంపాదించుకున్న మొత్తం డబ్బులు ఒక పేద అమ్మాయికి సేవ చేస్తూ ఆమెని చదివిస్తూ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆ గర్ల్కు కేర్ తీసుకొని ఆమె కాశీయాత్ర వెళ్ళాలి, డివోషన్ టు డివైన్, దేవునికి తన భక్తిని సమర్పించుకోవాలి, అన్నీ క్యాన్సిల్ చేసుకొని, ఇంకా ఆ కాశీయాత్రకు సంబంధించినటువంటి క్యాన్సిల్ చేసుకొని ఆమె ఏం ఫీల్ అవుతుందంటే మోర్ దెన్ విజిటింగ్ కాశీ, ఇది కాశీ కన్నా ఎక్కువ నేను ఆ అమ్మాయికి సేవ చేయడం అనేది ఆ కర్మవీర అనేటటువంటి మ్యాగజైన్లో కాశీయాత్ర అనేటటువంటి కథలో ఉంటుంది అనమాట. ఈ కథని గ్రాండ్ మదర్ అయినటువంటి కిష్టక్కకు మన సుధామూర్తి గారు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఆ కర్మవీర మ్యాగజైన్కి సంబంధించినటువంటి కథలు చెప్తుందంటే ఆ కిష్టక్క ఆ కథలను తన మన్మరాళ్ళ వద్ద విని ఆ ఊరి గ్రామ ప్రజలందరికీ మాట్లాడుతున్నప్పుడు చెప్పడము, దానిని ఆమె ఎంజాయ్ చేయడము ఆ విధంగా ఉంటుంది అనమాట. అట్లా ఉన్నప్పుడు ఒకసారి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో సుధామూర్తి గారు, ఆమె వేరే మ్యారేజ్ ఒక వెడ్డింగ్కి వెళ్తుంది అనమాట. అక్కడ కొన్ని రోజులు ఉంటుంది అనమాట. అక్కడనే ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ ఏడుస్తుంది అనమాట. ఎందుకు ఏడుస్తుంది, ఆ కాశీయాత్ర కథలను మిస్ అవుతుంది కదా ప్రతిరోజు, కాబట్టి ఏడుస్తుంది. ఆ ఏడ్చిన తర్వాత ఆ వీక్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాశీయాత్ర ఏదైతే కర్మవీర మ్యాగజైన్ని చదవడం అనేది మిస్ అయిపోతుంది. కాబట్టి ఆమె లేనన్ని రోజులు, ఆమె పెళ్ళిపోయిన రోజులు, అంటే మన్మరాలు సుధామూర్తి గారు పెళ్ళిపోయిన రోజులు ఓల్డ్ ఉమెన్ ఎవరైతే కిష్టక్క ఉన్నారో ఆమె చదువుకోలేకపోయింది. ఆ మ్యాగజైన్ ఇంటికి వచ్చినా సరే ఆ అక్షరాలను బొమ్మలని చూస్తూ ఆమె నార్మల్గా ఉండిపోయింది. ఇక సుధామూర్తి ఈ విషయాన్ని చూసి ఇక వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ లిటరేచర్, సుధామూర్తి గారిది కర్ణాటక కదా, కర్ణాటక లాంగ్వేజ్ని అట్లా చూపిస్తూ నేర్పిస్తా, నేను ఖచ్చితంగా చదివిస్తా అని చెప్పి ఆమె టీచ్ చేయాలని ప్రామిస్ చేస్తాను అనమాట. ఆథర్ కన్సల్టెడ్ ఆర్ అండ్ ప్రామిస్డ్ టు ఈచ్ టీచ్ ఆర్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే అని చెప్పి ఆమెకు నెక్స్ట్ డే నుంచి నేర్పిస్తా అని చెప్పి అనుకుంటా అనమాట. దే ఫిక్స్డ్ ఏ డెడ్ లైన్ టిల్ ద నెక్స్ట్ సరస్వతి పూజ టు వర్క్ అకార్డింగ్ టు ఏ ప్లాన్. వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ సరస్వతి పూజ వరకు ఆమెకు ఖచ్చితంగా పూర్తి ఏదైతే చదవడం, రాయడం అటువంటివి నేర్పించడానికి ప్రామిస్ చేస్తూ సుధామూర్తి గారు చెప్తారనమాట. చెప్పిన తర్వాత కిష్టక్కకు ఇక డివోషన్ మీద ఉండేటటువంటి ఇష్టం చేత ఆ కాశీయాత్రని నెక్స్ట్ టైం చదువుకునే విధంగా సరస్వతి పూజ వరకు మనకు సుధామూర్తి గారు నేర్పిస్తారనమాట. ఆ లెర్నింగ్ అదంతా చదవడము, రాయడం అటువంటివన్నీ నేర్పిస్తారనమాట. ఇది కాశీయాత్ర అనేది ఒక కన్నడకు సంబంధించింది కాబట్టి కాశీ యాత్రి అని ఉంటుంది అనమాట. మీరు కూడా అట్లానే రాయాలి. ఈ విధంగా వాళ్ళ అమ్మమ్మ నేర్చుకున్న తర్వాత వాళ్ళ మన్మరాలే టీచర్ కదా, టీచర్ కాబట్టి టీచర్కి ఎట్లా మనం గురువులు అయితే మొక్కుతాం కదా, అట్లా వాళ్ళ మన్మరాలని మొక్కడానికి ప్రయత్నం చేస్తే అమ్మమ్మ ఎందుకు మొక్కుతున్నావు అంటే నువ్వు మై ఫస్ట్ టీచర్ అని చెప్పి చెప్తాను అనమాట. ఒక 60 సంవత్సరాల ఉమెన్ కిష్టక్క వాళ్ళ మన్మరాలని మొక్కడానికి అట్లా ప్రయత్నం చేస్తుంది సరస్వతి పూజ రోజు. ఆ మన్మరాలు ఎవరైతే సుధామూర్తి ఉంటారో ఆమె వాళ్ళ అమ్మమ్మకు ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఆ గిఫ్ట్లో ఏముంటుంది అంటే కాశీయాత్రకు సంబంధించినటువంటి స్టోరీల పుస్తకం ఉంటుంది. దాన్ని చూసి బిగ్గెస్ట్ స్టోరీగా ఆమె బిగ్గెస్ట్ హ్యాపీనెస్గా ఆ కిష్టక్క భావిస్తుంది అనమాట. ఈ లెసన్లో ఏమీ లేదు కంటెంట్ అనేది. సుధామూర్తి వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కాశీయాత్రల గురించి వినేవాళ్ళు, చదివేవాళ్ళు అనమాట. అయితే ఆ కాశీయాత్రలో ఏముంటుందంటే ఒక పేద అమ్మాయిని ఏమంటారు ప్రొటెక్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి అందులో ఉన్న ఒక ముసలి పాత్ర అమ్మ ఎవరైతే ఉంటారో ఆమె కాశీయాత్రలు పోకుండానే ఉంటుంది. ఆ స్టోరీని కిష్టక్కకు వాళ్ళ మన్మరాలైనటువంటి సుధామూర్తి గారు చెప్తుంటారు. ఒకసారి సుధామూర్తి గారు మ్యారేజ్కి వెళ్ళి వాళ్ళు చూస్తే ఆ చదవడము, ఆ వినడం అనేటటువంటిది గ్రాండ్ మదర్ కోల్పోతుంది. కోల్పోయిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఆమె ఏడుస్తుంది. వాళ్ళ గ్రాండ్ మదర్ ఏడవడం చేత సుధామూర్తి గారు ఆమెకు నేర్పిస్తుంది అనమాట. ఇది లెసన్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనేటటువంటి లెసన్ సుధామూర్తి గారు రాసినటువంటి ఈ లెసన్కి సంబంధించి. మిగతా అన్ని లెసన్లు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కామెంట్ సెక్షన్లో కూడా లింకులు ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి.